మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే నడి రోడ్డుపై చంపి కాలువలో పడవేస్తారని తనను బెదిరించారని తన భూమి లాక్కొని ఇబ్బంది పెడుతున్నారని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భయం వీడి బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని అచ్చంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామానికి చెందిన కొవ్వూరి భాస్కర్ రెడ్డి మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి కొల్లును పార్థసారథి అదేవిధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మికి ముందు ఆర్జీని అందిస్తూ వాపోయారు. ఇక తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం మండలం పెనమలూరు గ్రామం వడ్డెర కమ్యూనిటీకి చెందిన ఇంటర్ చదివే అమ్మాయిని మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన నారాయణస్వామి బంధువులు బంధించి అత్యాచారం చేసి అతి దారుణంగా 29/9/2023న చంపారని దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసులు తప్పుదారి పట్టించారని వడ్డెర సామాజిక వర్గమునకు చెందిన భవ్యశ్రీకి జరిగిన అన్యాయంపై నేరస్తులను శిక్షించాలని టీడీపీ రాష్ట్ర పీజీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ పల్లెపు మనుస్వామికి వినతి పత్రం అందించారు.